మన ఇండియాలో ఒక షో కోసం టికెటింగ్ వెబ్సైట్ ని క్రాష్ చేశారు. వేలలో ఉన్న టికెట్ రేట్ ని ఏకంగా లక్షల్లో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. 1.3 లాక్ టికెట్స్ కోసం 1.3 కోర్ పీపుల్ ట్రై చేశారు. అసలు ఏంటిది, దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అదే కోల్డ్ ప్లే. అసలు ఏంటి కోల్డ్ ప్లే, ఎందుకు దీనికి ఎంత క్రేజ్? గత 2 days నుంచి ప్రతి సెలబ్రిటీలో స్టోరీలు పోస్టులు గమనించి ఫస్ట్ దీని మీద రీసెర్చ్ చేద్దామని చేశాను. అండ్ దీన్ని నేను ఎలా బిజినెస్ ఆస్పెక్ట్ లో చూసానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గెట్ ఇంటు ద వీడియో. కోల్డ్ ప్లే అనేది ఒక లండన్ బేస్డ్ మ్యూజికల్ బ్యాండ్. 1997 లో స్టార్ట్ చేసిన ఈ బ్యాండ్ అతి తక్కువ టైంలోనే మ్యూజికల్ లవర్స్ అందరినీ అట్రాక్ట్ చేసుకుంది. అలా ఈ బ్యాండ్ తమ మ్యూజిక్ ని సెలబ్రేట్ చేయడం కోసం మ్యూజిక్ ఆఫ్ ద స్పేస్ అనే పేరుతో 18th March 2022 లో వరల్డ్ టూర్ స్టార్ట్ చేశారు. అలా ఈ వరల్డ్ టూర్ మొత్తం తిరుగుతూ 2025 లో మన ఇండియాకి వచ్చారు. ఈ బ్యాండ్ మన ఇండియాలో 2 places లో పర్ఫార్మ్ చేస్తున్నట్టు చెప్పారు. ఒకటైతే ముంబైలో జరిగింది, అండ్ సెకండ్ వన్ అహ్మదాబాద్ లో జరిగింది. అరే, ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారని కొంతమంది అనుకుంటే ముంబైలో మాత్రం బిజినెస్ మార్కెట్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఈజీగా పెరుగుతుంది. 15K ఉన్న హోటల్ రూమ్ ని అరౌండ్ 1 lakh సేల్ చేస్తున్నారు. అండ్ బ్లాక్ లో వాళ్ళ టికెట్ ని 12 lakhs అమ్ముతున్నారంటే మీరు నమ్ముతారా? ఈజీగా వాళ్ళ టికెటింగ్ సేల్స్ 100 కోట్లు క్రాస్ అయింది. చిన్న లాడ్జ్ నుంచి మల్టీ స్టార్ హోటల్స్ వరకు అన్ని ఫిల్ అయిపోయి టూరిజం కూడా చాలా ఇంప్రూవ్ అయింది. రెవెన్యూ కూడా కొన్ని కోట్లలో జనరేట్ అవుతుంది. సో ఒక షో వల్ల నిజంగా ఇంత రెవెన్యూ జనరేట్ చేయొచ్చా అంటే నేనైతే ఎస్ అని చెప్తా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి బిజినెస్ స్టఫ్ కోసం మన పేజ్ లో ఫాలో చేసేయండి.